హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. టమాటో పికిల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో 1 కేజీ టమోటాలతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఈ పికిల్ కోసము 1 కేజీ టమోటాలు బాగా పండి గట్టిగా ఉండేటివి తీసుకోవాలండి. ఇవి బాగా వాష్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మెజర్మెంట్స్ కానీ క్లారిటీగా తెలుస్తాయి. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మీరు ముందుగానే చింతపండుకు ఈనెలు పిచ్చలు అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఈ చింతపండు ఎక్కువ పులుపు ఉండకూడదు, ఎక్కువ తీపి ఉండకూడదండి. మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ టమోటాలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కేజీ టమోటాలు. ఈ చింతపండులో ఈనెలు పిచ్చిలన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పికిల్ ప్రాసెస్ చూద్దామండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలండి. ఈ టమోటా ముక్కలకి తొడం దగ్గర ఉండే గట్టిగా ఉండేదాన్ని తీసేసి కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు కొద్దిసేపు ఉడకనివ్వాలండి. కొద్దిసేపు మనం మూత పెట్టామంటే ఈ టమాటాలు బాగా మగ్గుతాయి. ఇవి ఉడికేలోపు మనము వేడి నీళ్ళలో చింతపండును ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందామండి. టమోటాలు ఈ విధంగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న చింతపండు ఇందులో వేసుకోవాలి. 1 కేజీ టమోటాలకి 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఈ టమోటాలు చింతపండు బాగా మెత్తగా అయ్యే వరకు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా గరిటెతో కలుపుతూనే మనము మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఈ టమోటాల్లోని నీరంతా బాగా ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేసరికి మనకి ఇది మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేటట్టు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనకు మెత్తగా పేస్ట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు వాటర్ కూడా లేదు, ఇందులో మనకు బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన టమోటాని మనం మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అయితే గ్రైండ్ చేయాలి. ఇక్కడ ముందే మనం టమాటాని బాగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఒక రౌండ్ అట్లా తిప్పామంటేనే మనకు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇక్కడ 1 కేజీ టమోటాలకి 1/2 కప్పు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవి సగము దంచుకొని పెట్టుకోవాలి. సగం అయితే మనం అలానే పోపులో వేసుకుంటాము. కచ్చాపచ్చిగా మాత్రమే దంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్కి పోపు పెట్టుకుందామండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 కేజీ టమోటాలకి 1 కప్పు ఆయిల్ అలాగే కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ నూనె బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు ఇందులో 2-3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు బాగా చిటపటలాడేటట్టు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మిగతా వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చిని 2గా కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా బాగా నూనెలో వేయించుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఎండుమిర్చి కూడా వేగాక ఇందులో 1/2 స్పూను ఇంగు వేసుకోవాలి. ఈ ఇంగు కూడా ఒకసారి వేపుకుందామండి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా పోపులో బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ వేగాక మనం ముందు మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ పోపు వేగుతున్నప్పుడే మనం ఈ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా దీన్ని బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఈ పికిల్లో వేసుకోవడానికి నేను రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకున్నానండి. అలాగే ఆవాలు కూడా వేయించుకొని పౌడర్ కొట్టి పెట్టుకున్నాను. మెంతులు కూడా లైట్గా వేయించి పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి. అలాగే జీలకర్ర కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 1 కేజీ టమోటాలకి 2 స్పూన్లు ఫుల్గా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నానండి ఫుల్గా. 2 స్పూన్ల ఆవపిండి కూడా వేసుకుంటున్నాను. అన్ని స్పూన్లు ఫుల్గా వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే 1 స్పూను మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. అక్కడ 1/2 స్పూన్ ఇంగు వేసుకున్నాను కదండి పోపులో. ఇప్పుడు కూడా 1/2 స్పూను ఇంగు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఉడికే విధంగా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలండి. ఈ టమాటా పేస్ట్లో ఈ మసాలాలన్నీ వేసాక మనకు తొందరగా పికిల్ రెడీ అయిపోతుందండి. 3-4 నిమిషాలకి ఇదంతా దగ్గరికి పడిపోతుంది. మనం వేయించేటప్పుడు మనం గరిటె ఎలా తిప్పితే అలా మనకి పేస్ట్ అంతా తిరుగుతుంది చూడండి. ఈ పికిల్ రెడీ అయ్యేటప్పుడు మనకు అంచులలో ఆయిల్ అంతా తేలుతుందండి. అప్పుడు మనకు పికిల్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం కావాలంటే కొద్దిగా టేస్ట్ చేసి ఇందులో ఉప్పు కారం చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు ఈ పికిల్ 1 వీక్లో అయిపోతుందండి. నేను అందుకే తక్కువ ఆయిల్ యూస్ చేశాను. మీరైతే 2 కప్పుల ఆయిల్ పోపులో వేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది.
ఇలా లాస్ట్లో ఉడికేటప్పుడు మీరు ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 1 స్పూన్ కారం అయితే పడుతుందండి. ఇప్పుడైతే కట్టుకు సరిపోతుంది. రైస్ లేకుండా కొద్దిగా కారంగా కావాలి కాబట్టి నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి పికిల్ అయితే రెడీ అవుతుంది. అంచుల్లో ఆయిల్ అంతా తేలిపోతుంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా పికిల్ రెడీ అయినట్టు. చాలా మంచి స్మెల్ వస్తుందండి పికిల్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా మంచిగా చేయగలుగుతారు. ఇదే మెజర్మెంట్తో ట్రై చేయండి. పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి దీనిపైన ఆయిల్ అంతా ఫామ్ అవుతుంది. మీరు ఇదే మెజర్మెంట్తో పికిల్ రెడీ చేసుకున్నట్లయితే మీకు ఆయిల్ ఇంకా కావాలి అన్నప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని చల్లారినాక ఇందులో కలుపుకోవచ్చు అండి. మీకు ఆ పికిల్ చాలా రోజు స్టోరేజ్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.